జీవాధిపతివైన మా దేవుడా నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నేను స్తుతిస్తున్నాను. మీరు చూపిన అపారమైన ప్రేమ, కృప, దయ, కనికరమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎక్కడనో పెంట కుప్పల మీద హీనముగా పడి ఉన్న మమ్ములను మీరు లేవనెత్తారు. అందుకు నీకు స్తోత్రాలు. అయితే మీరు చూపిన గొప్ప ప్రేమ అంతా ఇంత కాదు. ఈనాడు ఈ సర్వలోకం చూస్తూ ఉంటుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. మేము నీకు లోబడి బ్రతుకుడమే మా గొప్ప ధన్యత. ప్రభువా నీకు స్తోత్రాలు. అనేకుల్లో ఉన్న చెడుతనాన్ని తొలగించి మంచి మారు మనసు మీరు ఇవ్వగలరని ప్రార్థిస్తుంటున్నాం. ఇక నువ్వు ఇచ్చిన స్వాస్థ్యములు ఆస్తితో సమానము ప్రభువా. ఈ ఆస్తి తప్ప మరొకటి లేదు. నీ నామాన్ని ఘనపరచినట్టుగా కృప దయచేసినవని ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా మేము నిన్ను చూసి ఆనందించటానికి కృప దయచేసినామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేకులకు సత్య సువార్త సరిగా ఉపదేశించటానికి నీ మనసుతో నీ ఆలోచనతో మలసండి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇక మేము నీ పిల్లలము మేము ఎప్పుడు ఆనందించటానికి మా జీవితాల్లో మా కుటుంబాలలో మంచే కనపడాలి తప్ప చెడుగు కనపడకున్నట్టు మీ కృప దయచేసి ఉన్నారని మేము అనేకులకు మంచి వాళ్ళముగా యేసుక్రీస్తును ప్రకటించే వారముగా యేసులాగా ప్రేమించే వారముగా అలాంటి మంచితనము మేము కలిగి జీవిస్తున్నప్పుడు ఎక్కడ వెళ్ళిన దేశంలో మాకు మంచి ఘనతలు ఉంటాయి. ఈనాడు నాయన మా సమస్త జీవితాలు మీ కృపలో నిలుపుకున్నావు అని అంటే ఇక ఎంతో గొప్పగా మీరు ఎత్తైన స్థలంలో శక్తిగా నిలిపారు నాయన. నీ కృపలో కుటుంబాలను భద్రపరిచావు. అందుకు నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన కార్యక్రమం జరిగించి మహిమ పొందిన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్నున్న సహవాసం సహాయము ఆయనను స్తుతిస్తున్న ఆయన బిడ్డలమైన మనకు ఆయన కుమారులమైన మనకు ఇది మొదలుకొని ఆయన వచ్చే రాకడ పర్యంతరం వరకు ఆయన కృపా సత్యములు నీతి సమాధానములు మనందరికి తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.